హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఇమేజెస్ అనేది ఇలా సెర్చ్ చేసుకోవాలని చెప్పేసి ఒక టిప్ అయితే మీకు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అటువంటి టిప్స్ మీరు గూగుల్లో యూజ్ చేసి మీ డిజైన్స్కి అవసరమయ్యే ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టిప్ అనేది మీరు ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో కానీ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అదే నేను ఇప్పుడు మొబైల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను మొబైల్ క్రోమ్ బ్రౌజర్లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మిస్ కావద్దు. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం సెర్చ్ బార్లోకి వెళ్ళేసి సెర్చ్ బార్లో మనము ఏదైనా ఇమేజెస్ని సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే సపోజ్ ఇప్పుడు శివ లార్డ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. SHIVALORD టైప్ చేస్తున్నాను. ఈ విధంగా వచ్చినప్పుడు సెర్చ్ చేసేసి దీంట్లో ఇమేజెస్ని ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతాయి కదా ఫ్రెండ్స్. దీంట్లో మళ్ళీ ఇమేజ్ ఆప్షన్ని చూజ్ చేసుకుందాము. చూజ్ చేసుకున్న తర్వాత మనకి ఇమేజెస్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఇవి అయితే ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఇవి ఇమేజెస్ అనేవి నార్మల్ ఇమేజెస్లో ఇవన్నీ ఇమేజెస్ అనేవి కొన్ని నార్మల్గా వస్తాయి, కొన్ని చిన్న సైజ్ వస్తాయి, కొన్ని పెద్ద సైజు కూడా వస్తాయి. మనకు ఈ ఇమేజెస్ దీంట్లో ఇన్ఫర్మేషన్ చూద్దామంటే రావట్లేదు మొబైల్లో. మనకు సిస్టంలో అయితే ఖచ్చితంగా డిస్ప్లే అవుతుండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం పైనకి వెళ్ళేసి ఇక్కడ మనము పైన ఇవన్నీ స్క్రోల్ చేస్తూ పోతే ఇక్కడ లాస్ట్కి మనకు సర్చ్ టూల్స్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. ఈ సర్చ్ టూల్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేస్తే కింద మనకి ఇక్కడ సైజు కలర్ అని చెప్పేసి డిస్ప్లే అవుతాయి. దాంట్లో సైజులోకి వెళ్ళేసి మనం లార్జ్ అని చెప్పేసి తీసుకుంటే కింద మనకు లార్జ్ సైజు గల ఫైల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ లార్జ్ ఫైల్స్ని మనము ఉపయోగించి మన డిజైన్ కానీ దేనికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి కాబట్టి. ఇందులోనే ఇంకో సెకండ్ ఆప్షన్ ఉంది, కలర్ ఆప్షన్. కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి కిందికి వెళ్ళేసి ట్రాన్స్పరెంట్ క్లిక్ చేస్తే ట్రాన్స్పరెంట్లో మనకి ఏ ఇమేజ్ అయినా సరే బ్యాక్గ్రౌండ్స్ అనేవి లేకుండా మ్యాక్సిమం కొన్ని ఇమేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఏవైనా యూజ్ అయితే మీ డిజైన్కి అయితే యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వైట్ బ్యాక్గ్రౌండ్ తోటి వస్తాయి ఫ్రెండ్స్. సపోజ్ ఒక ఇమేజ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇమేజ్ ఈ విధంగా ఓపెన్ అయింది. చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా వచ్చింది. దీన్ని డౌన్లోడ్ చేసేసి డైరెక్ట్గా మనమైతే యూజ్ చేసేసుకోవచ్చు డిజైన్కి అయితే. ఇందులోనే మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఈ ఆప్షన్లోనే చూసుకున్నట్టయితే మనము కలర్స్ మెథడ్ కూడా ఉంటుంది. సర్చింగ్ టైపు మనం రెడ్ కలర్ ఇమేజెస్ సర్చ్ చేసినాం అనుకోండి, రెడ్ కలర్ ఇమేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే రెడ్ కలర్కి సంబంధించిన ఇమేజెస్ మాత్రమే డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మళ్ళీ చూసుకున్నట్టయితే దాంట్లో సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ అని సెర్చ్ చేద్దాము. గ్రీన్ రిలేటెడ్ ఉన్న ఇమేజెస్ మాత్రమే అక్కడ సర్చింగ్ ఆప్షన్లో చూపిస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఏ ఇమేజ్ కావాలన్నా ఇలా సర్చింగ్ మెథడ్స్ని అయితే టిప్స్ని అయితే యూజ్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మీ డిజైన్కి అయితే మీరు వాడుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.